గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వద్దిపట్ల గ్రామం పలుగుతండకు సంబంధించి బాలాజీ నాయక్ అనే పర్సన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జనాలకి అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నామని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి వాడుకొని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జనాల్ని మోసం చేసిన క్రమంలో మనము లాస్ట్ వీక్ 4 కేసులు కట్టడం జరిగింది. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ దేవరకొండ ఇంకా 3 సిఐ మల్లెపల్లి, నాంపల్లి, డిండి సిఐ గారి వీళ్ళ టీమ్స్తో మనము సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసి ఈ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు వెళ్తున్నది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఆ రోజు మనము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మంది బాధితులు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ని, రామావత్ మధు అనే పర్సన్ని మనము ఇవాళ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. ఇతను కూడా బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇతనికి 3 బావాలు, వీళ్ళు బినామీలుగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అవన్నీ కొనడం జరిగింది. ఇతను కొంతవరకు మనీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే హైదరాబాద్లో ఒక పబ్ అంటే ఒక బార్ అండ్ పబ్ మీద ఇన్వెస్ట్ చేసినాడు, 2 స్పా సెంటర్లు నడిపినాడు, అదేవిధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నది. దానికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చేసినాడు అని చెప్తున్నాడు. అది కూడా మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ అబ్బాయి కూడా 10th ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా పనిచేసి సొంతంగా ఈ విధంగా జనాల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది. సిమిలర్ మోడల్స్ ఆపరాండిలో సుమారు 10 నుంచి 20% అంటే ఇతను 15 నుంచి 18 రూపీస్ ప్రామిస్ చేసినాడు చాలామంది. అది లాస్ట్ 6 months నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఇప్పుడు చాలా వరకు అబ్స్కాండింగ్ ఉండేది, అతను మనం పట్టుకున్నాము. అదేవిధంగా ఇవాళ మిగతా బాలాజీ నాయక్ సంబంధించిన బినామీలు ప్లస్ వాళ్ళ ఏజెంట్స్ని కూడా మనము ఇవాళ రిమైండ్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు మధుతో పాటు మధు వాళ్ళ బావలు భరత్, బాబు అండ్ రమేష్ వీళ్ళని కూడా రిమైండ్ చేస్తున్నాము. అదే మళ్ళీ బాలాజీ నాయక్ కేసు సంబంధించి రమావత్ రవీందర్, జవహర్లాల్ వాళ్ళ ఫాదర్, నరేష్, రామ్ ప్రసాద్ అండ్ గణేష్ వీళ్ళందరినీ కూడా మనము రిమైండ్ చేస్తున్నాము. అయితే మా తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రత్యేక బృందాలు పెట్టి మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అయినా కూడా కొన్ని సూచనలు ఒకసారి మళ్ళీ జనాలకి చెప్పాలనుకుంటున్నాము. ఒకటి, మీరు ఎక్కడైనా సరే అందరూ కూడా చాలా కష్టపడి పగలనగా రాత్రనగా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించిన తర్వాత ఈ మనీ అనేది మీరు ఎక్కడ పెడుతున్నారో అని కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఎట్ ఎనీ పాయింట్ ఎక్కడైనా కూడా రిజిస్టర్డ్ ఫర్మ్స్ అంటే సెబీ రిజిస్టర్డ్ ఫర్మ్స్ అన్న ఇన్వెస్ట్మెంట్లలో చాలా వరకు ఆన్లైన్లో కూడా ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఫిజికల్గా కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇది ఫిజికల్ కేస్ అంటే మాకు తెలిసిన వాళ్ళు కదా, ఎక్కడ పోతారు కదా అని చెప్పేసి ఒకటే ప్రాపర్టీని చూపించి 100 మంది దగ్గర తీసుకొని వెళ్ళి ఈ ప్రాపర్టీ నాది, ఏదైనా ఈ ప్రాపర్టీ మీకు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఇప్పుడు బాలాజీ నాయక్ కేసులో కూడా ఒక వైన్ షాప్ తీసుకెళ్ళి ఆ 100 మందికి ఆ వైన్ షాప్ నాదే, ఏదైనా ఉంటే ఈ వైన్ షాప్ నీకు ఇస్తా అని చెప్తున్నాను. కానీ ఆ వైన్ షాప్ వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఆ 100 మంది దగ్గర మాత్రం చాలా వరకు మనీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక రిక్వెస్ట్, ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ప్లీజ్ రిజిస్టర్డ్ ఫర్మ్లో చేయండి. జనాలు అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి చెప్తే మాత్రం అది కంపల్సరీ అది ఎక్కడ కూడా లోకంలో ఎవరు కూడా 10%, 15% కూడా సంపాదించి ఇవ్వలేరండి. సో అట్లాంటి వాటికి ఎక్కడ కూడా మోసపోవద్దు మీరు. అదేవిధంగా
ఒకటి లాస్ట్ వీక్ కూడా ఒక కాల్ జైలు నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి వైరల్ అయింది. అది జైలు నుంచి వాళ్ళకి వారానికి 2 సార్లు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అది అక్కడ నుంచే రికార్డ్ అయింది. అక్కడ జైలు నుంచి మాట్లాడి వాళ్ళు అవతల వాళ్ళ పర్సన్ తీసుకొని రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది. దీంతో పాటు నిన్న కూడా ఇంకొకటి ఏదో ఒక మెసేజ్ ఒకటి వైరల్ అయింది. అధిక వడ్డీ, అధిక డబ్బులు, చాలా వరకు డబ్బులు పోలీసు వాళ్ళు సీజ్ చేసినారు, ఎస్పీ ఆఫీస్కి వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఇట్లాంటి రూమర్స్ కూడా ఎక్కడ బిలీవ్ చేయకండి. ఏదున్నా కూడా మనము పోలీస్ స్టేషన్లో అందరి ముందు కూడా మనము ఓపెన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినారు అని అట్లాంటివి తెలిస్తే కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి తప్పనిసరిగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్లీ వీ విల్ సీజ్ దీస్ అసెట్స్. సో ఫైనలీ ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ వన్ థింగ్, ఎక్కడ కూడా మీరు ఇట్లాంటి ఫ్రాడ్స్కి మోసపోకుండా అధిక వడ్డీలు ఇస్తారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా అందరూ కూడా ప్రాపర్గా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.